గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ప్రిపరేషన్ ఆఫ్ హాలో ఏరియన్స్ గురించి మనం డిస్కస్ చేసాము. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో దాని తర్వాత మనకున్నటువంటి టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఈ ప్రాబ్లం ఇచ్చాడు. ఈ ప్రాబ్లంలో రైట్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్ ఉన్నాడు. అంటే ఇక్కడ ఎన్ని రియాక్షన్స్ ఇచ్చాడు? 1, 2, 3, 3 రియాక్షన్స్ ఇచ్చాడు. సో వీటిలో ఇక్కడ ఈ స్టార్టింగ్ మెటీరియల్ ఇచ్చాడు. దీన్ని స్టైరీన్ అంటారు. జనరల్గా దాని స్ట్రక్చర్ మనం కరెక్ట్గా రాస్తే ఇలా బెంజిన్ రింగ్ ఉంటుంది, దానికి ఇలా డబుల్ బాండ్ ఉంటుంది అనమాట. ఇలా డబుల్ బాండ్ ఉంటుంది. సో ఇది ఒకటే అనమాట. ఈ స్ట్రక్చర్ రెండు ఒకటే, జస్ట్ రివర్స్ చేశాను అనమాట. దీన్ని నేను హైడ్రోజన్స్ని చూపించలేదు నేను ఈ స్ట్రక్చర్లో. దాన్ని స్టైరీన్ అనేసి అంటారు. దీని పేరు ఈ స్ట్రక్చర్ యొక్క పేరు స్టైరీన్ అంటారు, లేకపోతే వినైల్ బెంజిన్ అంటారు. సో దీనికి హెచ్బిఆర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే, మనకి ఇక్కడ CH2 ఉన్నట్టు, ఇక్కడ హెచ్ ఉన్నట్టు. అంటే ఈ కార్బను ఈ రెండు కార్బన్స్ మీద డబుల్ బాండ్ ఉంది. మనకి మార్కోనికాఫ్స్ రూల్ ప్రకారం ఏ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ మీద ఏ కార్బన్ దగ్గర అయితే ఎక్కువ హైడ్రోజన్స్ ఉంటుందో ఆ కార్బన్ దగ్గరికి హైడ్రోజన్ వెళ్తుంది. ఏ కార్బన్ దగ్గర తక్కువ హైడ్రోజన్స్ ఉంటుందో ఆ కార్బన్ దగ్గరికి నెగిటివ్ పార్ట్ అనేది వెళ్తుంది. ఈ నెగిటివ్ పార్ట్ అనేది ఇక్కడికి వెళ్తుంది, ఆ కార్బన్ దగ్గరికి. H+ అనేది ఈ కార్బన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు మనకు వచ్చేటటువంటి స్ట్రక్చర్ ఏంటంటే, ఇక్కడ ఈ విధంగా ఇక్కడ బ్రోమిన్ వస్తుంది, ఇంకా ఇక్కడ CH3 వస్తుంది. ఆ స్ట్రక్చర్ వస్తుంది మనకి. అంటే ఈ కార్బన్ మీద మనకి బ్రోమిన్ యాడ్ అవుతుంది, ఈ కార్బన్ మీద మనకి హెచ్ యాడ్ అవుతుంది. అప్పుడు మనకి CHBr. ఓకే, ఇక్కడ మనకి CH3 ఇక్కడే వస్తుంది. ఇక్కడ చూస్తే అదనమాట, CH3 అనేది ఇక్కడ వస్తుంది. నేను దాకా CH2CH3 రాశాను, కానీ అది CH3 అనమాట. అలా వస్తుంది. ఎందుకంటే ఈ కార్బన్ అనేది ఈ కార్బన్ అవుతుంది, ఈ కార్బన్ అనేది ఈ కార్బన్ అవుతుంది. దాని మీద CH2 ఉంది, ఇక్కడ CH3 వస్తుంది అన్నమాట. ఓకే, అంటే ఇలా 1 బ్రోమో 1 ఫినైల్ ఈథేన్ వస్తుంది అన్నమాట. సో అది ఇక్కడ మనకి ఆ స్ట్రక్చర్. మనకి నెక్స్ట్ మనకి చూస్తే 1 బ్యూటీన్ ఇచ్చాడు. 1 బ్యూటీన్కి HCl యాడ్ చేస్తే ఏమొస్తుంది అంటున్నాడు. మళ్ళీ అది మార్కోనికాఫ్స్ ఎడిషనే. ఈ రెండు కార్బన్స్ మీద ఏ కార్బన్ దగ్గర ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయో ఆ కార్బన్ దగ్గరికి హెచ్ వెళ్తుంది, ఏ కార్బన్ దగ్గర తక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయో ఆ కార్బన్ దగ్గర Cl వెళ్తుంది అనమాట. Cl వెళ్తుంది. అంటే మనకి వచ్చేటటువంటి స్ట్రక్చర్ ఏంటంటే ఇదన్నమాట, 2-chloro-butane ఫామ్ అవుతుంది. 2 బ్యూటీన్, ఇది 2-chloro-butane ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ Cl వస్తుంది, ఇక్కడ హెచ్ యాడ్ అవుతుంది. అప్పుడు మనకి CH3, CH2, CHCl, CH3. ఇది 2-chloro-butane అన్నమాట. సో అది ఫామ్ అవుతుంది. అది కూడా మార్కోనికాఫ్స్ ఎడిషన్ ప్రకారమే. ఓకే, దాని తర్వాత చూసారా 2-chloro-butane అనమాట. ఇక్కడ ఇది చూసారా, సేమ్ స్ట్రక్చర్ అనమాట, CHBr, CH3. ఓకే, తర్వాత మనకి ఇక్కడ ఇచ్చి ఆ ప్రాబ్లం మనం చూస్తే అక్కడ పెరాక్సైడ్ ఇచ్చాడు. చూడండి, పెరాక్సైడ్ అంటే ఏంటి? యాంటీ మార్కోనికాఫ్స్ ఎడిషన్ అనమాట. అంటే ఏ కార్బన్ దగ్గర ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్నాయో ఆ కార్బన్ దగ్గరికి బ్రోమిన్ వెళ్తుంది, రివర్స్ అనమాట. ఇక్కడ బ్రోమిన్ వెళ్తుంది, ఇక్కడ హైడ్రోజన్ వెళ్తుంది. అప్పుడు మనకి ఏమవుతుంది? ఫినైల్ వస్తుంది. దాని తర్వాత CH2 ఎలాగో ఉంది, ఇక్కడ CH2 వస్తుంది, ఇక్కడ CH2Br వస్తుంది. ఇలా అంటే CH2Br ఇది వస్తుంది అనమాట. ఓకే, ఇది చూసారా,
CH2 Br. ఎందుకంటే పెరాక్సైడ్ ఉంది కదా, యాంటీ మార్కొనిక్ ఆక్సిడేషన్ అనమాట. అది ఆల్రెడీ ఆల్కీన్స్లో రియాక్షన్స్ డిస్కస్ చేసినప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేసాము. సో అక్కడ ఆల్కీన్స్లో ఆ టాపిక్ చూడండి, మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా మనకి ఆల్కైల్ హ్యాలైడ్ అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట. ఇది కూడా ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడే, ఇది కూడా ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడే. ఓకే, అది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్స్ అన్నమాట, 3 ప్రాబ్లమ్స్. దాని తర్వాత మనకి ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు, అంటే ఆన్సర్స్ ఇవ్వలేదు, మనమే ట్రై చేద్దాం. ఇక్కడ వాట్ ఈజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ నాట్ యూజ్డ్ డ్యూరింగ్ ద రియాక్షన్ ఆఫ్ ఆల్కహాల్స్ విత్ KI. వై ఈజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ నాట్ యూజ్డ్ డ్యూరింగ్ ది రియాక్షన్స్ ఆఫ్ ఆల్కహాల్స్ విత్ KI. KI అనేది మనకి రివర్సిబుల్ రియాక్షన్ అనమాట. రివర్సిబుల్ రియాక్షన్ కాబట్టి మనకి వన్స్ ఐడైడ్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ అది రివర్స్ బ్యాక్ అయిపోతుంది. కాబట్టి మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ యూస్ చేస్తే ఆ రియాక్షన్ ఫాస్ట్ ఉంటుంది కాబట్టి మనం అది యూస్ చేయమన్నమాట. యాక్చువల్గా ఐడైడ్స్ ఫామ్ చేయడానికి మనకి ఫింకల్స్టీన్ రియాక్షన్ అనేసి ఒకటి ఉంటుంది, మనం డిస్కస్ చేసాము. అందులో మనకి ఆల్కైల్ బ్రోమైడ్స్ కానీ ఆల్కైల్ క్లోరైడ్స్ కానీ ఎసిటోన్లో, డ్రై ఎసిటోన్లో తీసుకొని పొటాషియం ఐడైడ్ కానీ సోడియం ఐడైడ్ కానీ యాడ్ చేసి హీట్ చేస్తారనమాట. అప్పుడు మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంతేగాని మనకి ఆల్కహాల్స్ నుంచి KIతో రియాక్షన్ చేయిస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్ సమక్షంలో మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్ అయితే ఫామ్ అవుతాయి, కానీ ఆ రియాక్షన్ అనేది రివర్స్ బ్యాక్ అవుతుంది, మళ్ళీ ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అన్నమాట. రైట్ స్ట్రక్చర్స్ ఆఫ్ డిఫరెంట్ డైహాలోజన్ డెరివేటివ్స్ ఆఫ్ ప్రోపేన్. ప్రోపేన్ అంటే ఏంటి? ఇది ప్రోపేన్. ఇలా రాస్తే ఏంటి, ఇక్కడ CH3 ఉన్నట్టు, ఇక్కడ CH2 ఉన్నట్టు, ఇక్కడ CH3 ఉన్నట్టు, అది ప్రోపేన్. అది డైహాలోజన్ డెరివేటివ్స్ అంటే ఇక్కడ హ్యాలోజన్ రాయొచ్చు, ఇక్కడ హ్యాలోజన్ రాయొచ్చు, ఇది ఒక డెరివేటివ్. మళ్ళీ ఇంకో ప్రోపేన్ రాసి ఇక్కడ హ్యాలోజన్ రాయొచ్చు, ఇక్కడ హ్యాలోజన్ రాయొచ్చు, డైహాలోజన్ డెరివేటివ్స్ అనమాట. అది ఇప్పుడు మనం రాసి ఇక్కడ హ్యాలోజన్ రాస్తే ఇది ఫస్ట్దే అవుతుంది, ఇది సేమ్ అవుతుంది. నేను జస్ట్ రివర్స్ చేస్తే అది వస్తుంది అనమాట. ఇంకా ఇది విసినల్ అనమాట. ఇది రైట్ స్ట్రక్చర్ డిఫరెంట్ డైహాలోజన్ డెరివేటివ్, ఇది విసినల్. ఇది జెమినల్ అనేసి కూడా మనం రాయొచ్చు. జెమినల్ అంటే సేమ్ కార్బన్స్ మీద ఉంటాయి అన్నమాట. సేమ్ కార్బన్స్ అంటే ఈ ప్రోపేన్ అయితే ఇక్కడ X రాయొచ్చు మనం, లేకపోతే రాసి ఇక్కడ X రాయొచ్చు, అది కూడా జెమినల్ అవుతుంది. లేకపోతే ఇంకోటి రాస్తే ఇది అవుతుంది, మనకి ఇంకోటి రాస్తే అదే అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా మనకి డిఫరెంట్ డైహాలోజన్ డెరివేటివ్స్ మనం ప్రోపేన్కి రాయొచ్చు అనమాట. సో ఇది విసినల్ అవుతుంది పక్క కార్బన్స్ మీద, ఇది కూడా విసినల్ అవుతుంది పక్క కార్బన్స్ మీద. ఇది మాత్రం విసినల్ అవ్వదు, ఎందుకంటే 1,3 డెరివేటివ్ అవుతుంది అది. ఇది జెమినల్ అవుతుంది, ఇది కూడా జెమినల్ అవుతుంది. ఓకే, ఇంకా మీకు ఏమైనా తెలిస్తే రాయండి. సో ఆ విధంగా డిఫరెంట్ కార్బన్స్ మీద హ్యాలోజన్స్ అని రాయొచ్చు, సేమ్ కార్బన్ మీద హ్యాలోజన్స్ అనేవి మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, తీసేద్దాం. సో తర్వాత అమాంగ్ ద ఐసోమరిక్ ఆల్కేన్స్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములా C5H12 ఐడెంటిఫై ద వన్ దట్ ఆన్ ఫోటోకెమికల్ క్లోరినేషన్ ఈల్డ్స్. ఫోటోకెమికల్ క్లోరినేషన్లో మనకి ఏం ఫామ్ అవుతుంది, ఇది ఏంటిది? C5H12 అంటే ఇది పెంటేన్. ఇది 1 2 3 4 5 ఇది పెంటేన్. పెంటేన్లో ఐడెంటిఫై ద వన్ దట్ ఆన్ ఫోటోకెమికల్ క్లోరినేషన్ ఈల్డ్స్ అమాంగ్ ద ఐసోమరిక్ ఆల్కేన్స్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములా వన్ దట్ ఆన్ ఫోటోకెమికల్ క్లోరినేషన్ ఈల్డ్స్ ఏ సింగిల్ మోనోక్లోరైడ్. సింగిల్ ఎందుకు ఫామ్ అవుతుంది? చాలా మోనోక్లోరైడ్స్ ఫామ్ అవుతాయి. 3 ఐసోమరిక్ మోనోక్లోరైడ్స్, 4 ఐసోమరిక్ మోనోక్లోరైడ్స్. చూద్దాం ఎన్ని వస్తాయో. ఇది ఒకటి, ఇక్కడ క్లోరిన్ వస్తుంది. ఇది ఒకటి, ఇక్కడ క్లోరిన్ వస్తుంది 2. ఇది ఒకటి, ఇక్కడ క్లోరిన్ వస్తుంది. ఇక్కడ ఒకటి వస్తుంది, సెకండ్ పొజిషన్లో ఒకటి వస్తుంది, థర్డ్ పొజిషన్లో ఒకటి వస్తుంది. ఇక్కడ వచ్చింది అనుకో 1 2 3, ఇక్కడ వచ్చింది అనుకో
అది దీనికి సమానం అవుతుంది, అంటే 3 అనమాట. 3 ఐసోమరిక్ వస్తాయి. ఇది ఇది సేమ్, ఇది సేమ్ అవుతుంది కాబట్టి మనకి 3A ఫామ్ అవుతుంది అనమాట. అంటే 1 క్లోరో పెంటేన్, 2 క్లోరోపెంటేన్, 3 క్లోరోపెంటేన్. 4 క్లోరోపెంటేన్ అవ్వదు. 4 క్లోరోపెంటేన్ అన్నా 2 క్లోరోపెంటేన్ అన్నా సేమ్ అవుతుంది. మళ్ళీ 5 క్లోరోపెంటేన్ అన్నా 1 క్లోరోపెంటేన్ అన్నా సేమ్ అవుతుంది, ఎందుకంటే 5 బేస్ నామెన్క్లేచర్ ఆపోజిట్ సైడ్ నుంచి నెంబరింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి 3 ఐసోమెరిక్ మోనోక్లోరైడ్స్ ఫామ్ అవుతాయి. సెకండ్ అనమాట దానికి ఆన్సర్, సెకండ్. ఓకే, దాని తర్వాత మనకున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే డ్రా ద స్ట్రక్చర్స్ ఆఫ్ మేజర్ మోనోహాలో ప్రోడక్ట్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్. అంటే మేజర్గా ఏది ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఏం వస్తుంది అంటే సైక్లోహెక్సనోల్, దీని పేరు సైక్లోహెక్సనోల్. దాన్ని SOCl2 అంటే థయోనైల్ క్లోరైడ్తో రియాక్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడైతే క్లోరోసైక్లోహెక్సన్ వస్తుంది, ఇక్కడైతే మనకి ఇక్కడ క్లోరిన్ వస్తుంది అన్నమాట. క్లోరోసైక్లోహెక్సన్ వస్తుంది, లేకపోతే సైక్లోహెక్సల్ క్లోరైడ్ అంటాడు దీన్ని, లేకపోతే క్లోరోసైక్లోహెక్సన్ అంటారు. ఓకే, దీన్నైతే ఇది HClతో చేస్తే ఇక్కడ బెంజిన్ రింగ్ మీద CH2Cl వస్తుంది, ఇక్కడ OH అలాగే ఉంది, ఇది వస్తుంది అనమాట. Cl అంటే OH పోయి Cl వస్తుంది అనమాట. బెంజైల్ క్లోరైడ్ వస్తుంది, పారా హైడ్రాక్సీ బెంజైల్ క్లోరైడ్ వస్తుంది అనమాట. ఓకే, ఇది ఇథైల్ బ్రోమైడ్ని సోడియం హైడ్రేట్తో ఎసిటోన్లో రియాక్షన్ చేస్తే మనకి ఇథైల్ హైడ్రేట్ వస్తుంది, CH3CH2I వస్తుంది, బ్రోమో పోయి I వస్తుంది. దాన్ని ఫింకల్స్టీన్ రియాక్షన్ అంటారు మనం. ఇథైల్ అయోడైడ్ వస్తుంది, CH3CH2I అనమాట, ఇథైల్ అయోడైడ్. దీన్ని ఫింకల్స్టీన్ రియాక్షన్ అంటారు. దాని తర్వాత మనకి సెకండ్ది, ఓకే ఇది సెకండ్ది, ఇది సెకండ్ది. సో దీన్ని మనం యూవీ లైట్లో బ్రోమినేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, చైన్లో బ్రోమినేషన్ అవుతుంది, బెంజిన్ రింగ్లో బ్రోమినేషన్ అవుతుంది, ఎందుకంటే యూవీ లైట్ యూస్ చేస్తున్నాడు కదా. యూవీ లైట్ లేకుండా బ్రోమిన్ FeBr3 యూస్ చేస్తే మనకి రింగ్లో ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ మనకి బ్రోమిన్ యాడ్ అవుతుంది. కానీ ఇక్కడ యూవీ లైట్ యూస్ చేస్తున్నాడు కాబట్టి మనకి యూవీ లైట్ ఉందా లేదా అని యారో మీద చూసుకొని దాని ప్రకారం మనకి ప్రోడక్ట్ రాయాలి. ఇక్కడ NO2 ఆల్రెడీ ఉంది, ఇక్కడ బ్రోమిన్ వస్తుంది అనమాట, ఇక్కడ కానీ లేకపోతే మేజర్గా ఇది వస్తుంది, బెంజిన్కి పక్కన వస్తుంది Br అనేది, ఇది వస్తుంది అనమాట. NO2 అంటే ఇది తీసేద్దాం, మీకు అర్థమవుతుంది. మేజర్ ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ ఏమొస్తుంది, ఇక్కడ CHBr వస్తుంది, ఇక్కడ Br వస్తుంది అంటే CH కన్వర్ట్ అవుతుంది. ఇది ఫ్రీ రాడికల్ రియాక్షన్ అనమాట. ఈ రియాక్షన్ యూవీ లైట్ యూస్ చేస్తున్నాడు కాబట్టి ఫ్రీ రాడికల్ రియాక్షన్, దాని యొక్క ప్రోడక్ట్ ఇది వస్తుంది అనమాట. ఓకే, దాని తర్వాత ఇది ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ని HIతో రియాక్షన్ చేయిస్తే మనకి ఏమొస్తుంది, I అనేది ఏ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయో ఆ కార్బన్ దగ్గరికి వెళ్తుంది, అంటే I అనేది ఇక్కడికి వస్తుంది, మిథైల్ దగ్గర I వస్తుంది. దాని యొక్క స్ట్రక్చరు ఇక్కడ H యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ H యాడ్ అవుతుంది, ఇక్కడ CH3 ఉంది ఆల్రెడీ, అక్కడే I అనేది యాడ్ అవుతుంది, మార్కోనిక్ ఆక్సిడేషన్ అనమాట. కానీ ఇది HI అనేది రివర్సిబుల్ రియాక్షన్ కాబట్టి అది బ్యాక్కి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇక్కడ బ్రోమినేషన్ ఇచ్చాడు. బ్రోమినేషన్లో ఈ ఆల్కైన్ అనేది బ్రోమిన్తో యూవీ లైట్ సమక్షంలో అంటున్నాడు. యూవీ లైట్ సమక్షంలో జరిగే రియాక్షన్స్ ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ అన్నమాట. ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ అయితే అది డబుల్ బాండ్ మీద అటాక్ అవ్వవు, డబుల్ బాండ్కి పక్క కార్బన్ మీద అటాక్ అవుతాయి, దాన్ని ఎలైలిక్ పొజిషన్ అంటారు. బ్రోమిన్ అనేది ఇక్కడికి వెళ్తుంది, బ్రోమిన్ అనేది అక్కడికి వెళ్ళాలి అంటే 3-బ్రోమోసైక్లోహెక్సిన్ ఫామ్ అవుతుంది. దీని పేరు 3-బ్రోమోసైక్లోహెక్సిన్, దీని పేరు సైక్లోహెక్సిన్, దీని పేరు 3-బ్రోమోసైక్లోహెక్సిన్ అనమాట, అది ఫామ్ అవుతుంది. సో ఆ విధంగా మనకి ఒకవేళ యూవీ లైట్ హీట్ ఇవ్వలేదు అనుకో, అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఇక్కడ బ్రోమిన్ ఫామ్ అవుతుంది,
యాంటీ డైబ్రోమో ఫామ్ అవుతుంది. యాంటీ అనమాట అది. యాంటీ అంటే ఒకటి పైన ఒకటి కింద ఇలా ఫామ్ అవుతుంది. ఎందుకంటే బ్రోమినేషన్ అనేది యాంటీ ఎడిషన్ కాబట్టి ఈ బ్రోమిన్ అనేది ప్లేన్కి పైన ఒకటి ప్లేన్కి కింద ఒకటి రెండు బ్రోమిన్స్ బ్రోమోనియం అయాన్ అనేటటువంటి ఇంటర్మీడియట్తో యాడ్ అవుతాయి అన్నమాట. కానీ ఇక్కడ యూవీ లైట్ ఇచ్చాడు కాబట్టి అది మనకి బ్రోమిన్ డబుల్ బాండ్ మీద అటాక్ కాకుండా దానికి పక్క కార్బన్ మీద ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ కానీ అటాక్ అవుతుంది. ఇక్కడ యాడ్ అయినా ఇక్కడ యాడ్ అయినా సేమ్ అనమాట. 3 బ్రోమో సైక్లోహెక్సినే అవుతుంది అది. ఓకే, సో ఇవి ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ అనమాట, ఇచ్చినటువంటి ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్. దాని తర్వాత మనకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హ్యాలో ఆల్కేన్స్ అనమాట, లేకపోతే ఆల్కైల్ హ్యాలైడ్స్ అన్నాడు. ఆల్కైల్ హ్యాలైడ్స్ అన్న హ్యాలో ఆల్కేన్స్ అన్న ఒకటే. ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ కలర్లెస్ వెన్ ప్యూర్. ఎప్పుడైతే అవి ప్యూర్ ఫామ్లో ఉంటాయో అవి కలర్లెస్గా ఉంటాయి. హవెవర్ బ్రోమైడ్స్ అండ్ అయోడైడ్స్ డెవలప్ కలర్ వెన్ ఎక్స్పోజ్డ్ టు లైట్. ఎందుకంటే బ్రోమిన్, అయోడిన్ అవి ఫామ్ అవుతాయి అన్నమాట సొల్యూషన్. అక్కడ ఆ ప్రోడక్ట్లో ఆ బ్రోమిన్స్, అయోడిన్స్కి రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి అవి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట. అదే అవి లైట్ సమక్షంలో అవి లైట్తో ఇంటాక్ట్తో రాకపోతే అవి కలర్లెస్గానే ఉంటాయి. మెనీ వోలటైల్ హాలోజన్ కాంపౌండ్స్ ఆఫ్ స్వీట్ స్మెల్. ఏవైతే కొంచెం వోలటైల్గా ఉంటాయో, ఈజీగా ఎవాపరేట్ అవుతాయో అవి స్వీట్ స్మెల్ కలిగి ఉంటాయి. క్లోరైడ్స్, బ్రోమైడ్స్, అయోడైడ్స్. మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఇవి ఎలా ఉంటాయి, మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ వీటికి ఎలా ఉంటాయో చూద్దాం. సో మిథైల్ క్లోరైడ్, మిథైల్ బ్రోమైడ్, ఇథైల్ క్లోరైడ్ అండ్ సమ్ క్లోరోఫ్లోరోమీథేన్స్ ఆర్ గ్యాసెస్ ఎట్ రూమ్ టెంపరేచర్. మిథైల్ క్లోరైడ్ అంటే CH3Cl, మిథైల్ బ్రోమైడ్ అంటే CH3Br, ఇథైల్ క్లోరైడ్ అంటే CH2CH2Cl అంటే C2H5Cl అనమాట ఇది. అండ్ సమ్ క్లోరోఫ్లోరోమీథేన్స్. క్లోరోఫ్లోరోమీథేన్స్ అంటే ఇక్కడ CH2 ఉంటుంది, F ఉంటుంది, Cl ఉంటుంది. క్లోరోఫ్లోరోమీథేన్ అంటారు దీన్ని. ఫ్రియాన్ అంటారు, ఫ్రియాన్ గ్యాస్ అంటారు దీన్ని. క్లోరోఫ్లోరోమీథేన్స్ రిఫ్రిజరేటర్స్లో రిఫ్రిజరెంట్ కింద యూస్ చేస్తారనమాట. ఆ గ్యాస్ అట్ రూమ్ టెంపరేచర్ ఇవన్నీ గ్యాసెస్ అనమాట. రూమ్ టెంపరేచర్ ఇవన్నీ గ్యాసెస్ కింద ఉంటాయి. హయ్యర్ మెంబర్స్ ఆర్ లిక్విడ్స్ ఆర్ సాలిడ్స్. ఇంకా హయ్యర్ మెంబర్స్ అనమాట, అంటే ప్రొపైల్ బ్రోమైడ్ కానీ, బ్యూటైల్ బ్రోమైడ్ కానీ, పెంటైల్ బ్రోమైడ్ కానీ, పెంటైల్ ఐడైడ్ కానీ, పెంటైల్ క్లోరైడ్ కానీ అంటే హయ్యర్ అనమాట. అంటే డిపెండ్ అనమాట. అవి ఒక్కొక్క చోట లిక్విడ్స్ కింద, ఒక్కొక్క చోట సాలిడ్స్ కింద మనకు ఉంటాయి. కార్బన్స్ పెరిగే కొద్దీ సాలిడ్స్ అవుతాయి, కార్బన్స్ తగ్గే కొద్దీ లిక్విడ్స్ అవుతాయి. యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్, మాలిక్యూల్స్ ఆఫ్ ఆర్గానిక్ హాలోజన్ కాంపౌండ్స్ ఆర్ పోలార్. జనరల్గా ఎందుకంటే పోలార్ కాంపౌండ్స్ అనమాట ఇవి. ఎందుకంటే కార్బన్కి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ, అలాగే హాలోజన్స్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. కాబట్టి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కార్బన్ మీద, పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది హాలోజన్ మీద. కాబట్టి పోలార్ కాంపౌండ్స్ అనమాట, ఆర్గానిక్ పోలార్ కాంపౌండ్స్. Due to greater polarity as well as higher molecular mass as compared to the parent hydrocarbon, the intermolecular forces of attraction, dipole and van der Waals forces stronger in the halogen derivatives. ఈ పోలారిటీ డిఫరెన్స్ వల్ల, డెల్టా పాజిటివ్, డెల్టా నెగిటివ్ అవి ఆ డిఫరెన్స్ వల్ల అవి మీథేన్తో కంపేర్ చేస్తే మిథైల్ క్లోరైడ్ అనేది పోలార్, ఈథేన్తో కంపేర్ చేస్తే ఇథైల్ క్లోరైడ్ అనేది పోలార్ అనమాట. కాబట్టి వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి కదా, ఒక మాలిక్యూల్కి ఇంకో మాలిక్యూల్కి మధ్యలో అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ CH3Cl ఉంది, ఇక్కడ డెల్టా పాజిటివ్ ఉంది, ఇక్కడ డెల్టా నెగిటివ్ ఉంది. ఇంకో CH3Cl తీసుకుందాం అనుకో, ఇలా CH3Cl ఈ సైడ్ నుంచి, ఇక్కడ డెల్టా పాజిటివ్ ఉంది, ఇక్కడ డెల్టా నెగిటివ్ ఉంది. ఈ పాజిటివ్ నెగిటివ్కి అట్రాక్షన్ ఉంటుంది, ఈ పాజిటివ్ నెగిటివ్కి అట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి, స్ట్రాంగర్ ఇన్ హాలోజన్ డెరివేటివ్స్. ఓకే, దట్ ఈస్ వై బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ క్లోరైడ్స్, బ్రోమైడ్స్ అండ్ అయోడైడ్స్ ఆర్ కన్సిడరబుల్లీ హయ్యర్ దాన్ దోస్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఆఫ్ కంపేరబుల్ మాలిక్యులర్ మాస్. సేమ్ మాలిక్యులర్ మాస్ ఉన్నటువంటి ఆల్కెన్స్ తీసుకుంటే మనకి సేమ్ ఆల్కైల్ మాస్ ఉన్నటువంటి హ్యాలో ఆల్కెన్స్లో బాయిలింగ్ పాయింట్స్, మెల్టింగ్ పాయింట్స్ సేమ్ ఉంటాయి అన్నమాట. అంటే హయ్యర్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి.
ఎందుకంటే ఈ పొలారిటీ డిఫరెన్స్ వల్ల. ఆల్కెన్స్లో పొలారిటీ ఉండదు, ఎందుకంటే అన్ని కార్బన్సే కాబట్టి ఆల్కెన్స్లో కార్బన్స్ హైడ్రోజన్సే కాబట్టి వాటిలో పొలారిటీ డిఫరెన్స్ ఉండదు. కానీ ఇక్కడ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్స్ అవి కూడా ఉన్నాయి కాబట్టి పొలారిటీ డిఫరెన్స్ ఉంటుంది కార్బన్స్కి హ్యాలోజన్స్కి మధ్యలో. కాబట్టి అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి బాయిలింగ్ పాయింట్స్, మెల్టింగ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. The attractions get stronger as the molecules get bigger in size. ఆ అట్రాక్షన్ అనేవి మాలిక్యూల్స్ పెద్ద అయ్యేటప్పుడు, అంటే ప్రోపెన్ నుంచి బ్యూటెన్కి వెళ్తాయి, లేకపోతే బ్యూటెన్ నుంచి పెంటెన్కి వెళ్తాయి. అలా పెంటెన్ నుంచి ఇంకా హెక్సేను, హెప్టేను, ఆక్టేను, నోనేను, ఆక్టైల్ క్లోరైడ్, నోనైల్ క్లోరైడ్, డెకైల్ క్లోరైడ్ అలా వెళ్తాయి. మనకి ఇంకా బాయిలింగ్ పాయింట్స్, మెల్టింగ్ పాయింట్స్ పెరుగుతాయి అన్నమాట. ఎందుకంటే సైజ్ పెరుగుతుంది, దానితోడు అందులో ఎలక్ట్రాన్స్ కూడా పెరుగుతాయి కాబట్టి. The pattern of variation of boiling points of different halides depicted in figure 6.1. ఇక్కడ ఎక్సెల్ షీట్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే మిథైల్ హ్యాలైడ్ ఉంది, ఇథైల్ హ్యాలైడ్ ఉంది, ప్రొపైల్ హ్యాలైడ్. ఈ రెడ్ కలర్తో అంతే క్లోరైడ్స్, బ్లూ కలర్ బ్రోమైడ్స్, ఎల్లో కలర్ అయోడైడ్స్ అనేసి ఇచ్చాడు అనమాట. మీరు ఇక్కడ చూస్తే రెడ్ కలర్ కాబట్టి మిథైల్ క్లోరైడ్, మిథైల్ బ్రోమైడ్, బ్లూ కలర్ అనేవి గ్యాసెస్ అని ఇచ్చాడు. కానీ ఇక్కడ మిథైల్ అయోడైడ్ అనేది మనకి గ్యాస్ అని ఇవ్వాల, లిక్విడ్ అనుకుంటుంది. కాబట్టి మనకి క్లోరైడ్స్కి మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది, లేకపోతే బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది. అయోడైడ్స్, బ్రోమైడ్స్కి మధ్యలో ఉంటుంది. అయోడైడ్స్కి అయితే ఆ రెండింటితో కంపేర్ చేస్తే బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్స్ హయ్యర్ ఉంటాయి అన్నమాట. కెల్విన్స్లో ఇచ్చాడు చూడండి. ఇక్కడ మిథైల్ క్లోరైడ్ అయితే మనకి బాయిలింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంది, అంటే 250 దగ్గర ఉంది, అంటే 0 కన్నా తక్కువ అనమాట. 0 degrees కన్నా తక్కువ, ఎందుకంటే కెల్విన్స్లో ఇచ్చాడు కాబట్టి. 273 అంటే 0 degrees అనమాట. 273 డిగ్రీ కెల్విన్ అంటే 0 degree సెంటిగ్రేడ్ అనమాట. ఇక్కడ మనకి మిథైల్ నుంచి ఇథైల్కి వెళ్తే ఈ మూడిటితో కంపేర్ చేస్తే ఈ మూడిటికి బాయిలింగ్ పాయింట్స్ పెరిగినాయి. ఇంకా ఇథైల్ నుంచి ప్రొపైల్కి వెళ్తే ఈ మూడిటి కూడా బాయిలింగ్ పాయింట్స్ ఇంకా పెరిగినాయి. మీరు రెడ్ కలర్ ఒకటి తీసుకుంటే మీకు మిథైల్ క్లోరైడ్ అనేది తక్కువ బాయిలింగ్ ఉంది, ఇథైల్ క్లోరైడ్ అనేది ఎక్కువ బాయిలింగ్ ఉంది, ఇంకా ప్రొపైల్ క్లోరైడ్ అనేది ఇంకా ఎక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంది. అలాగే అయోడైడ్స్ కూడా మనకి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. కార్బన్ సంఖ్య పెరిగే కొద్దీ మనకి బాయిలింగ్ పాయింట్స్ కూడా పెరుగుతుంది అన్నమాట. ఓకే, the boiling points of isomeric haloalkanes decrease with the increase of branching. ఇక్కడ చూసారా, ఇది n-butyl bromide, ఇది 2-butyl bromide, ఇది tertiary butyl bromide, ఇది tertiary butyl bromide. ఇక్కడ చూస్తే ఇది స్ట్రైట్ లైన్ ఉంది, ఇది కొంచెం బ్రాంచింగ్ ఉంది ఇక్కడ సెకండ్ పొజిషన్లో, ఇదైతే ఫుల్ బ్రాంచింగ్ ఉంది. ఇలా బ్రాంచింగ్ పెరిగే కొద్దీ బాయిలింగ్ పాయింట్ తగ్గింది చూడండి. ఇది 375 కెల్విన్ ఉంది, ఇది తగ్గింది 364 కెల్విన్ ఉంది, ఇది ఇంకా తగ్గింది 346 కెల్విన్ ఉంది. కాబట్టి మనకి స్ట్రైట్ చైన్ మాలిక్యూల్స్కి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది, ఇలా బ్రాంచ్డ్ చైన్ మాలిక్యూల్స్కి బాయిలింగ్ పాయింట్ అనేది తక్కువ ఉంటుంది. ఆల్గన్స్లో కూడా చూసాం మనం అది సేమ్. ఇక్కడ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ ఐసోమరిక్ డైహాలోబెంజీన్స్ ఆర్ వెరీ నియర్లీ ద సేమ్. ఇక్కడ హాలో ఎరిన్స్ గురించి మాట్లాడుతున్నాడు. హాలో ఎరిన్స్ అంటే డైహాలోబెంజీన్స్ అనమాట, ఇవన్నమాట ఇవి. ఇక్కడ చూస్తే మీరు బాయిలింగ్ పాయింట్స్ చూస్తే 453 ఉంది, ఇక్కడ తగ్గింది 446 ఉంది, ఇక్కడ ఇంకా దీనికన్నా ఎక్కువ ఉంది. అంటే ఆర్థో డైక్లోరో తీసుకున్న, మెటా డైక్లోరో తీసుకున్న, పారా డైక్లోరో తీసుకున్న, ఆర్థోకి అయితే 453 ఉంది, పారాకి అయితే 448 ఉంది, మెటాకి అయితే 446 ఉంది బాయిలింగ్ పాయింట్. ఎందుకంటే ఇది దీనికి పక్క పక్కన ఉన్నాయి కాబట్టి దానికి పొలారిటీ ఎక్కువ ఉంటుంది. పొలారిటీ ఎక్కువ ఉంది అంటే మాలిక్యూల్స్ మధ్యన అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది బాయిలింగ్ పాయింట్ అనేది దానికి ఎక్కువ అనమాట. దాంతో కంపేర్ చేస్తే దీనికి పొలారిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సిమెట్రికల్ మాలిక్యూల్స్ అవి. రీజన్ ఏంటి రాశాడు చూద్దాం. Boiling points of isomeric dihalogen very nearly the same. However, the para isomers are higher melting as compared to their ortho and meta isomers. Symmetry ఉంది చూసారా, సిమెట్రీ ఉంది కాబట్టి it is due to symmetry of para isomers that fits in the crystal that is better as compared to the ortho and meta isomers అంటున్నాడు. సిమెట్రీ అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే
ఇక్కడ మీరు చూస్తే మధ్యలో ఇక్కడ గీత గీస్తే పైన ఎలా ఉందో కింద కూడా అలాగే ఉంది. ఈ పై పార్ట్ ఎలా ఉందో ఈ కింద పార్ట్ కూడా సేమ్ ఉంది చూడండి. కాబట్టి దాన్ని సిమెట్రీ అంటారనమాట. అలా సిమెట్రికల్ మాలిక్యూల్స్కి మెల్టింగ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే క్రిస్టల్ లాటిస్లో పర్ఫెక్ట్గా అవి సూట్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇమిడిపోతాయి. పర్ఫెక్ట్గా ఉండడం వల్ల అవి కరెక్ట్గా ఒక పర్ఫెక్ట్ క్రిస్టల్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట అవి. కానీ ఆర్థోమెటా తీసుకుంటే అలాంటి సిమెట్రీ లేదు కాబట్టి మనకి మెల్టింగ్ పాయింట్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మెల్టింగ్ పాయింట్ 323 ఉంది చూడండి. ఆర్థోకి అయితే 256, మెటాకి అయితే 240, ఇంకా తగ్గింది. దీంతో కంపేర్ చేస్తే దీనికి సిమెట్రీ ఎక్కువ. ఇది మూడిట్లో ఇది సిమెట్రీ తక్కువ ఉన్న మాలిక్యూల్ అనమాట. ఓకే, దానివల్ల మెటాకి బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ రెండు తక్కువే. కానీ ఇక్కడ బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంది, ఇక్కడ బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంది. అది దేనికంటే దీనికి పోలార్ మాలిక్యూల్ ఇది ఆర్థో అనమాట. రిపల్ ఉంటుంది. ఈ క్లోరిన్కి మధ్య రిపల్షన్ ఉంటుంది కాబట్టి ఈ మాలిక్యూల్కి పొలారిటీ ఎక్కువ ఉంటుంది, రిపల్షన్ ఉంది కాబట్టి. ఇక్కడ మళ్ళీ రిపల్షన్ ఉండదు కానీ నాన్ సిమెట్రికల్ మాలిక్యూల్. ఇక్కడ రిపల్షన్ ఉండదు కానీ సిమెట్రికల్ మాలిక్యూల్ అన్నమాట. సో అది బాయిలింగ్ పాయింట్స్, మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ హాలో ఎరీన్స్ అనమాట. దాని తర్వాత ఫిజికల్ ప్రాపర్టీస్లో మనకి డెన్సిటీ ఇచ్చాడు, ప్లస్ సాల్యుబిలిటీ ఇచ్చాడు, ఏ విధంగా సాల్యుబుల్. దాని తర్వాత కెమికల్ రియాక్షన్స్ ఇచ్చాడు. సో ఆ డెన్సిటీ, సాల్యుబిలిటీ ప్లస్ కెమికల్ రియాక్షన్స్ అవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.